గుట్టల మీద నుంచి వెళ్ళి వచ్చే ఫ్రెష్ వాటర్ ఇది. ఇలాంటి పొదలలో ఏమైనా ఉండొచ్చు. ఏమరా అడ్వెంచర్ చేస్తారా మీరు ఇక్కడ? నా అరుపులకి భయపడ్డట్టున్నారు. ఏమన్నారా? నేను మంచోడిని సరదాకి వచ్చి చూసిపోండిరా మమ్మల్ని. లేక్లో కూడా కార్లు పెట్టుకోవచ్చు, పార్కింగ్ బాగుంది ఇక్కడ. అలా అని అది అక్కడ కొండ ఉంటే ఆ కొండ మీద వాచ్ టవర్ ఉంటుంది. అలా అని కిందకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే ఇట్లా అని మళ్ళీ వికారాబాద్కి వెళ్ళిపోయే రోడ్ ఉంటుంది. జై కనకదుర్గ ఫ్యామిలీ దాబా అంట. హాయ్ చెప్తావా? థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ లోలా. దిల్లుబాయ్ విజువల్స్. DILLU. ఏమంది ఏం చేస్తుంటావు? ఏం చేస్తావు? కార్ మెకానికా? ఎక్కడుంటావు? నాగలపల్లి. ఇది వచ్చాయమ్మా, వచ్చాయి మెల్లమెల్ల కదా. అసలు అగ్గుతలేవు కదా. మెల్లగా పక్కకు పో. లెఫ్ట్ చలో బాయ్. వచ్చింది. అయ్యో తుస్సు సూపర్ ఉంది కదా రోడ్. నువ్వు డ్రైవ్ చేస్తావా? సరదాగా సాటర్డే రోజు లేట్ అయినా సరే వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. అదే అనంతగిరి హిల్స్కి. పొద్దున్నే వచ్చుంటే చాలా బాగుంటుండే. ఆల్రెడీ కొంచెం ఎండ్ అయిపోయింది, 10 అయిపోతుంది టైము. కొంచెం చిట్ అవుతుందేమో, కానీ మబ్బులు వచ్చి వర్షం వస్తే మాత్రం సూపర్ ఉంటుంది అక్కడ. 11 అవుతుందంట రీచ్ అయ్యేసరికి. గులుగులు మేము 10 చెప్తుంది మాకు. ఒక 18 కిలోమీటర్స్ ఉంది. ఎట్లుంది బ్రేక్ఫాస్ట్? సూపర్ ఉన్నాయా? బాగుంది. అంటే చట్నీ కొంచెం కారం ఉండి మంచి ఫ్లేవర్ వచ్చింది. ఏదేమైనా కాదు పల్లి చట్నీ కానీ పచ్చిమిర్చి కచ్చా దంచేది మంచిగా ఉంది. అందుకే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోదాం అక్కడి వరకు. జై వికారాబాద్. వికారాబాద్లో బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇది ఒకటి. ఎంత ఈ రావి చెట్లు, మర్రి చెట్లు ఉంటాయి కదా, మర్రి చెట్లు ఎంత బాగున్నాయి అంటాడా. ఈ వేర్లు మొత్తం ఇట్లా నేల కానుకుంటాయి. ఊడల మర్రీలు అంటారు కదా, ఆ మర్రి ఆకులన్నీ కిందకి మొత్తం అట్లా ఆంతా ఉంటాయి. అది చూడంగానే నాకు అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు ఊరు దగ్గర కూడా అట్లాంటి చెట్లు ఉంటుండే. ఆ ప్లేసే గుర్తుకొస్తుంది. చలో అనంతగిరి కొట్టలకి స్వాగతం అండి. దగ్గరికి వచ్చేసినాము. ఫోన్ లోలా జంగల్కి వచ్చినావా లోలా? నువ్వు కూడా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కలే వండుకొని తిన్నాం ఫుడ్. మేము ఇక్కడ ఈ పక్కల ఈ దగ్గరలో వండుకొని తిన్నాం అనమాట. అప్పుడు ఎన్ని స్టంట్లు వేసినాము అంటే, ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకో పక్కనేమో మనకి ఆవులు వస్తున్నాయి రైస్ కోసము, ఫుడ్ కోసము అని చెప్పేసి ఆవులు తిరుగు. కామెడీ అయింది ఆ రోజు. చికెన్ ఏమో ఇంట్లో మ్యారినేట్ చేసుకొని వచ్చినాం చికెన్. సో ఇడికి వచ్చి రైస్ వండుకొని పూరీలు కూడా తీసుకొని వచ్చినాం, మామూలు కూడా కాదు. కానీ ఆ రోజు అన్ని ఫుడ్ అయితే చాలా వరకు తినేసి మిగిలిందంతా ఇక్కడ ఉన్న ఆవులకి కుక్కలకి పెట్టేసి వెళ్ళిపోయినాం అనమాట. ఆవులకి ఉన్న కుక్క దగ్గర 1 year దాటిపోయింది నేను వచ్చి. వీకెండ్ కదా, జనాలు మాత్రం మస్తు గట్టిగా ఉన్నారు ఇక్కడ. ఎక్కడ చూసినా వెహికల్సే ఉన్నాయి. దర్శనానికి కూడా చాలా మంది ఉన్నారంట అక్కడ పద్మనాభ స్వామి టెంపుల్లో. ఏముంది ఇంకా అట్లా తిరిగేసేసి కొద్దిసేపు వెళ్ళిపోవడమే. కానీ భలే చల్లగా ఉందబ్బా ఇక్కడ. ఎప్పుడు వచ్చినా అంటే అఫ్కోర్స్ మేము వచ్చేది ఎప్పుడు కరెక్ట్గా వర్షాకాలం టైంలోనే వస్తాము, 1-2 సార్లు. లేదంటే చలికాలం, అప్పుడే బాగుంటుంది. మిగతా టైంలో కొంచెం ఫారెస్ట్ కదా, హ్యూమిడిటీ కొంచెం వేడిగా వస్తూ ఉంటుంది అనమాట. గాలి వస్తుంది కానీ వేడి కూడా తగులుతూ ఉంటుంది. వాట్సాప్లో మంచి కార్ మీద కూర్చున్నావు. ఏం సంగతి? నువ్వెందుకు వచ్చినావు వికారాబాద్కి మరి చెప్పు? అనంతగిరి హిల్స్కి నువ్వెందుకు వచ్చినావు? కూర్చో ఏమంతలే, ఇప్పుడే కాదు, అక్కడే కూర్చో, కింద పడతావు. టెంపుల్లోకి పెట్స్ అలో చేయరు కాబట్టి నేను లోలాండ్ పట్టుకొని టెంపుల్కి ఆపోజిట్లో మెడికల్ కాలేజ్ వెళ్ళే రూట్ ఉంటుంది. అక్కడంతా ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. అందరూ పార్కింగ్ చేసుకుంటారు. సో అలా మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా ఆవిడ మాత్రం టెంపుల్లోకి వెళ్ళింది. లడ్డుని ఎలా తినాలంటే సూపర్. దేవుడి పేరు ఏదో మర్చిపోయినా. భక్తురాలు దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మేము విజిటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం. ఏం ప్లేస్ అది? షూటింగ్ స్పాట్.
బాగా ఫేమస్ స్పాట్ ఇది అందరికీ, షూటింగ్స్కి ఇంకా తర్వాత ఇట్లా జనాలు వచ్చి తిరగడానికి ఎక్కువగా ప్రిఫర్ చేసే ప్లేస్ అనమాట. లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఇది క్లోజ్ చేసేసారు, ఈ రోడ్ కట్టడానికి అని చెప్పేసి రోడ్ అంతా క్లోజ్ చేసి పడేసేసారు. అదేదో కొత్త రూట్ నుంచి వచ్చినాం కానీ అప్పుడు బిస్కెట్ అయినాం, రాలే ఇక్కడి వరకు. కోవిడ్లో వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ బండి పార్కింగ్ చేస్తే బండ్లవి ప్లగ్గులు తీసుకొని వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు వచ్చి. యాక్చువల్లీ అప్పుడు విజిటింగ్ లేదు, రావద్దు జనాలు అని చెప్పేసి ప్లగ్గులు లేపుకెళ్ళిపోయారు అనమాట బండ్లవి. ఇక్కడ ముందు రైట్ సైడ్ ఒక ప్లేస్ ఉంటుంది, అదేదో విగ్రహం ఉంటుంది దాని దగ్గర. ఓకే అది కట్టి అట్లా పార్క్ అని ఆ ప్లేస్కి ముందున్న ప్లేస్కి అక్కడికి వెళ్ళి చపాతీ తిన్నాం. ఇదే అనంతగిరి ఎకో అర్బన్ పార్క్. పోరా నాయన, ఇది వరకు ఇంతకుముందు లేదనుకుంటా, ఇది రీసెంట్గా గట్టినట్టున్నారు. అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ బాగుంది. ఇక్కడ దిగేసి అలా అని ఆ పక్కకి ఆ కొండ మీద ఒక 2 పాయింట్స్ ఉంటాయి, వ్యూ పాయింట్స్. ఇంకా సేమ్ టైం అక్కడ ఒక టవర్ ఉంది కదా, దాన్ని ఏమంటారు, వాచ్ టవర్ ఉంటుంది. వాచ్ టవర్కి వెళ్తారు అనమాట జనాలు. కాకపోతే మనం ఇక్కడ ఆగం, ఎందుకంటే లోలా బ్రో ఈ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆగలేము. అక్కడ పైన ఆగకుండా మేము కిందకు వచ్చాం. కొండ దిగిన తర్వాత దగ్గరలో ఒక లేక్ ఉంది. ఈ లేక్ పక్కకి కొందరు ఇక్కడ సిట్టింగ్ వేసుకొని కూర్చున్నారు అక్కడ పిల్లలు. సిటీ నుంచి కార్ రెంట్కి తీసుకొని వచ్చిరో లేకపోతే ఓన్ కార్ పట్టుకొచ్చిరో తెలియదు, కానీ అక్కడ కూర్చుంటే ఏదో తింటున్నారు. మా బండి ఏమో ఇక్కడ ఉంది, బాగుంది. ఇక్కడ కొంచెం చినుకులు పడి ఉంటేనా అసలు ఇంకా క్రేజీ ఉంటుండే, కాకపోతే మట్టి బురద ఉంటుంది. బట్ ఫైన్. లేక్లో కూడా కార్లు పెట్టుకోవచ్చు, పార్కింగ్ బాగుంది ఇక్కడ. ఎన్ని కావాలంటే అన్ని కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి లేక్ దగ్గర. చాలా బాగుంది ప్లేస్. నైస్ కదా. లోలని బయటకు తీయలేదు, ఎక్కడ అరుస్తుందో అని చెప్పేసి. ఇక్కడ అన్ని డాగ్స్ ఉన్నాయి, ఇంకా ఇగో మేకలు ఎక్కువ ఉన్నాయి కొన్ని. ఈ దగ్గరలో ఊరు ఉన్నట్టుంది, ఊరు మేకలన్నీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి. అది అక్కడ కొండ ఉంటే ఆ కొండ మీద వాచ్ టవర్ ఉంటుంది. అలా అని కిందకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే ఇట్లా అని మళ్ళీ వికారాబాద్కి వెళ్ళిపోయే రోడ్ ఉంటుంది. సో ఆ రోడ్లోనే వెళ్తున్నాం ఇప్పుడు. మధ్యలో ఇంకొక స్పాట్ ఉంటుంది, చూపిస్తాం మీకు మళ్ళీ అక్కడికి వెళ్ళి. ఇది హెవెన్స్ లగ్జరీ లేక్ వ్యూ రిసార్ట్ అంట. ట్రై చేయండి మా ఇటు వస్తే. ఈ లేక్ ఆపోజిట్లో ఉంటుంది లేక్ వ్యూ రిసార్ట్. రోడ్డు మాత్రం బాగుంది అయ్యా. ఇటు చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, నీళ్ళ సౌండ్ వస్తుంది చూడు. ఇదే నేను చెప్పిన ఇంకొక స్పాట్. ఆ లేక్ దగ్గర నుంచి వెళ్ళి ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా రైట్ సైడ్, యాక్చువల్లీ అక్కడెక్కడో ఓపెన్ ఉంటుంది కానీ అది క్లోజ్ చేసి పెట్టినట్టున్నారు. బట్ ఎంత బాగుందంటే గ్రీనరీ. లోలా ఏది పడితే స్మెల్ చేయొద్దు. వావ్ నైస్ చాలా బాగుంది ప్లేస్. ఎత్తుకో అక్కడ. తాగమంటావా నీళ్ళని? తాగులేరా, వాటర్ తాగుతావా? ఓయమ్మా ఇతనా సుందర జంగల్ హే. ఏంటి మీరిద్దరు హచ్చుకుక్కల నన్నే ఫాలో అవుతారు? ఆమె నేను ఎటు పోతే అటే వస్తున్నావు. లోలా నీకు జాగలేదా? నా వెనకాల ఎందుకు పడ్డావు నువ్వు? ఇగో ఇంట్లో అవి ఉంటాయి మన అదంటే వచ్చిన పీతలు, అలాంటి మట్టి వాటిలలో పీతలు ఉంటాయి. ఓ తాతో మంచిగున్నా వాళ్ళే, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చినా నేను. దేగడేమో తాత. అక్కడ ఎక్కుతుండు చూడు, కొండ మీద అటు ఇటు తిరుగుతుండు. ఓ డో ఏ ఓ లోలా ఏడికి వచ్చినాను ఇట్లా వండుకుంటున్నావు మంచిగా. అట్లా ఆన ఒక పెద్ద పులు వస్తే ఎట్లుంటుందంట? పరుగు అనాలిగా. రోజు ఆఫీస్ ల్యాప్టాప్ చూసి ఇట్లా నేచర్కి వచ్చినాక ఈ నేచర్ని చూస్తుంటే కూడా నాకు కళ్ళ మీద ఏదో లేయర్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. జిడ్డుగా లేదంటే మసకగా అనిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇదంతా రియల్ లొకేషన్ అయినా అనే ఫీలింగ్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. అయితే వైన్స్ తెరిపిమంటావు మరి?
అయితే అక్కడ ముందాగుదాం అనుకున్నాం కదా, కానీ అక్కడ ఇట్లా ఇట్లా డౌన్ ఉండి ఇమీడియట్గా ఇట్లా ఒక మోరీ ఉండి ఆ కిందకి వెళ్ళి వాటర్ పోవడం, ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్ ఉన్నాయి కదా ఇక్కడ ఉన్నట్టు అక్కడ లేదు. అక్కడ పోయింటే ఉత్తి ఎండ కొడుతుండే బాగా. ఇక్కడ కొంచెం ఏంటంటే వాటర్ కిందికి వెళ్ళిపోతుంది, ఇట్లా వాటర్ ఆ పక్క ఈ పక్క నుంచి వాటర్ పోతుంది, మళ్ళీ ఇట్లా డౌన్ అప్పు డౌన్ ఉంది. అక్కడ ఉత్తి ఒక ఆ కొండ ఒక్కటే ఉంది అడగంతే. దీంతో వస్తుంది కదా మంచిగా. కమ్లో ఏ బిడిష్కో ఏ డిషం మెల్లది రోజు స్నానం చేస్తావా? మస్తు ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, జంగల్లో అడ్వెంచర్ లాగా ఉందిలే. వావ్ నైస్. చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. ఏ ఫిష్లు, కమాన్ ఫిష్లు. అబ్బా చల్లగా ఉందయ్యా. డింగిరి చిక్కిరి డింగిరి చిక్కిరి. గుట్టల మీద నుంచి వెళ్ళి వచ్చే ఫ్రెష్ వాటర్ ఇది. ఏం కాదు, కడుక్కో, ఫేస్ కడుక్కో కావాలంటే. మంచిగా ఉన్నాయి చూడు, ఫ్రెష్ ఉన్నాయి వాటర్. ఏ లోలా నువ్వేం కడుక్కోవా? లోలా ఇలాంటి పొదళ్ళల్లో ఏమైనా ఉండొచ్చు, జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏమరా అడ్వెంచర్ చేస్తారా మీరు ఇక్కడ? వేరే బాబు, లోలా బాబు ఏం చేస్తారు ఇక్కడ? మంచిగా చిల్లవుతురులే, నీళ్ళల్లో చిల్లవుతురా? వావ్ ఓ బండలు ఇక్కడ తిరగరు కదా ఎవరు, పాకురు ఫామ్ అయింది బాగా. కాకపోతే ఫ్రెష్గా ఉన్నాయి వాటర్, ఫ్రెష్గా. వా ఇది అలా కొండల మీద నుంచి వెళ్ళి వస్తున్నట్టున్నాయి వాటర్ ఇక్కడికి. ఇది ఇక్కడ గిన్నె దూరిండాడు చాప ఒకటి, ఈ రాయి కింద దూరిండు ఒక్కడు. ఏ రారా బయటికి రారా చూసుకుందాం, నీ పతాపమో నా పతాపమో. ఎక్కడ తిరుగుతున్నారు చూడు కొందరు, నా అరుపులకి భయపడ్డట్టున్నారు. ఏమన్నారా నేను మంచోడిని సరదాకి వచ్చి చూసిపోండిరా మమ్మల్ని. ఓకే అక్కడ ఉన్నాయి బుల్లి, ఇక్కడ పెద్దది పోయింది ఒకటి. ఇప్పుడు ఎండ వచ్చింది బాగా అనిపిస్తున్నాయి. ఇవి ఫ్రెష్ వాటరు తాగొచ్చు, జంగల్లోంచి వెళ్ళే వస్తున్నాయి. ఇంకా అట్లా దాన్ని ఏమంటారు, మట్టి, ఇసుక, రాళ్ళు, ఇంకా దీంట్లో కొంచెము బొగ్గు టైపు మట్టి కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ప్యూర్ వాటర్ అన్నమాట ఇవి. ఇంకా తాగడానికి బాగానే ఉంటుంది. కానీ తెలుసు కదా, మనము చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అన్నట్టు, చదువుకున్నాక ఏంటంటే ఈ తాగాలంటే ఇంట్లో ఏముందో, ఏ పురుగు ఉందో, ఏ పుట్టుందో అని భయం అవుతూ ఉంటుంది. తాగడానికి భయం అవుతుంది, అందుకే రిస్క్ చేసి తాగొచ్చు. కానీ ఎందుకు, కార్లో ఆల్రెడీ వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళాక తాగేద్దాం అవి. ఇలాంటి ప్లేస్ ఎప్పుడైనా తిరిగావా మామ హైదరాబాద్ చుట్టుపక్కల నువ్వు? ఏ లోలా ఏం చేస్తున్నావు లోలా? సన్బేత్ చేస్తున్నారా మీరు? సన్బేత్ చేయండి, బాగా చేయండి. 2 hours కంటే 2 hours అయిపోయినట్టుంది ఇక్కడ కూర్చుండి ముడ్డంతా నొప్పి వస్తుంది. కానీ చల్లగా ఉంది, కానీ ఏం తినలేదు, ఆకలి అవుతుంది. కాబట్టి వెళ్ళి మధ్యలో ఎక్కడైనా ఆగి ఏదో కొంచెం అట్లా తినేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా జై కనకదుర్గ ఫ్యామిలీ దాబా అంట. చలో
సో ఇక్కడ ఒక డాబాలో అయితే ఫుడ్ తీసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. ఫుడ్ కోసం ఇక్కడ ఆగి తీసుకున్నాను ఇప్పుడే. వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రోడ్ పక్కన ఎక్కడన్నా ఆగి తినాలి, ఎందుకంటే ఇక్కడ మా పెట్స్ అలో లేదు కాబట్టి. సో లోపల తినకుండా బయటకు వెళ్ళి కార్లో తినాలి. గోధుమ పిండి అన్నాడు రోటీ, చూస్తే మైదా పిండిలానే ఉందిగా. మైదా పిండి గోధుమ పిండి ఇది మైదా పిండే సాగుతుంది. అంకుల్ గారు ఇట్లా మోసం చేసిన. ఏం అంకుల్, మైదా పిండి కాదు గోధుమ పిండి అంటే రబ్బరుతో అయినట్టు సాగుతుంది. లేపచ్చు అంకుల్, తప్పు కదా. జీరా రైస్ దాల్ తడక బాగుంది అంకుల్, నైసా. సిటీకి ఇంకొక ఎంత 1 అవర్ 40 మినిట్స్ ఏమో 30 మినిట్స్ ఏమో చూపిస్తుంది ఇంటికి వెళ్ళడానికి. సో మధ్యలో ఆగేసేసి ఇలా దాల్ తడక విత్ జీరా రైస్, దాల్ తడక జీరా రైస్, తందూరి రోటీ, తందూరి బటర్ రోటీ, నైస్, బాగుంది. రోటీ ఏమైదా అయింది. ఇక తినేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. బాబా నా ప్లేట్ ఖాళీ అయిపోయిందో. టైట్ స్లీప్ వేస్తే సూపర్ ఉంటుంది, కానీ ఏదున్నా ఇంటికి వెళ్ళాకడే. మార్నింగ్ నుంచి మేము తింటున్న ఫుడ్ కవర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. తీసుకెళ్ళి మళ్ళీ మా ఇంట్లోనే వాడేసుకుంటాం, ఎందుకంటే మనం బయట తిరిగినామని చెప్పేసి ప్రకృతిని డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకనమాట. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. భోజనం అయితే చేసేసి బయలుదేరుతున్నాం ఇంటికి. ఇంకా ఈలోపు మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఆ కిందున్న గంటని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి మామ. కుదిరితే ఓ కామెంటు, వీలైతే మీ వాళ్ళకి షేర్ కూడా చేయండి. బాయ్.